శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు నాగసాధువులు అనేటటువంటి వారు మహాశివభక్తులుగా పిలువబడతారు. వారి తర్వాతే ఇంకెవరైనా అన్నట్లుగా అంత గొప్ప స్థానం ఉన్నటువంటి వారికి ఈ మధ్య కాలంలో నేను నాగసాధువుని అని అఘోరీ నాగసాధుగా పేరు పిలువబడుతూ అలాంటి వారు తలవంపులు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఒకటేనమ్మా, ఇక్కడ నేను ఈ అఘోరీలు సన్యాసులుగా తిరిగే వాళ్ళు అండ్ భక్తి మార్గంలో ఉండే వాళ్ళ జాతకాలు నేను చూసినప్పుడు అఘోరీలుగా అయ్యారంటే వాళ్ళ కారణ జన్మలు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. ఘోరము కానిది అఘోర. అందరూ అఘోరీలు అఘోరాలు ఓకే, స్త్రీ పురుష భేదం లేకుండా ఆ మార్గంలో వెళ్ళేవారు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోర అంటే నువ్వు అంటే సరే సొసైటీలోకి వచ్చావు ఏదో మంచి చేయడం కోసం, ఫైన్. కానీ ఈ మధ్య కాలంలో చాలా నిష్టగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నేను లేదన్నట్లే, నేను చూసి అలాంటి వారిని అద్భుతమైన అఘోరాలు. వాళ్ళు నీ కళ్ళ ముందు ఇలా వెళ్తూ వెళ్తూ మాయమైపోతారు కూడా. తెలుసా అమ్మా, 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. హిమాలయాలు గడ్డ కట్టేటువంటి చల్ల వాళ్ళు అలా కూర్చొని, అంటే ఏమిటి వాళ్ళకి ఇవేవి పట్టవు. పరమేశ్వరుడు యొక్క ధ్యానం తప్పితే ఇంకోటి ఉండదు. అన్నిట్లో పరమేశ్వరుని చూస్తూ ఉంటారు, అన్నిటిని ప్రేమిస్తూ ఉంటారు, అన్నిటిని ఎంతో చక్కగా దాన్ని అలా ఆస్వాదిస్తూ ఉంటారు. నిజమైనటువంటి భక్తి ఏంటంటే నువ్వు ప్రతి దాంట్లోని పరమేశ్వరుణ్ణి లేదా నీ ఇష్టదైవం ఒక అమ్మవారిని అనుకో, దానిలో చూస్తూ ఉంటావు, ఆ శక్తిలో చూస్తూ ఉంటావు. ఇప్పుడు మిమ్మల్ని చూసామనుకున్నా, అబ్బా పరమేశ్వరుడు ఉండడం వల్లే కదా ఈ జీవం ఇలా ఉంది అనేటువంటి భావన తప్పితే ఇంకోటి ఉండదు. ఒక పుష్పాన్ని చూసాం, అబ్బాయి పరమేశ్వర శక్తి వల్ల కదా ఇది ఇంత పుష్పం ఇంత అందంగా తయారైంది. ఒక మేఘాన్ని చూసాం, పరమేశ్వర శక్తి వల్ల కదా మేఘం ఆకాశంలోకి వెళ్ళడం ఏంటి, అక్కడ మళ్ళీ కురిపించడం ఏమిటి. ఒక కొండను చూసాం, ఒక చెట్టుని చూసాం, ఒక పక్షిని చూసాం, చిన్న చీమని చూసాం. అసలు ఏమిటి దాంట్లో మెకానిజం, అది ఎట్లా వెళ్ళిపోతుంది, అది దానికంటే 50 రెట్లు బరువుని అది మోస్తుంది, అది ఒక పుట్ట కట్టేస్తుంది. అంత చిన్న దాంట్లో బ్రెయిన్ ఎక్కడ పెట్టాడు, కళ్ళు ఎక్కడ పెట్టాడు, డైజెషన్ పార్ట్ ఎక్కడ పెట్టాడు, అది తింటుంది ఎక్కడి నుంచి జరుగుతుంది, అసలు ఏమీ లేలరా అనిపిస్తూ ఉంటుంది. అది పీక్ స్టేజ్లో, అంటే ఇక అన్నిట్లో పరమాత్మను చూసేటువంటి ఒక సాధనా మార్గంలో ఉన్నటువంటిది ఆ ఘోరము కానటువంటిది. ఆ దీంట్లో ఉండాలి. కానీ ఏదో సోషల్ మీడియాలో హల్చల్ చేయడానికనో హడావిడి. ఇప్పుడు అప్పట్లో అఘోరీ గురించి వచ్చినప్పుడు అవి నిజంగానే అఘోరియే, కాకపోతే కొంతమందికి కొన్ని దోషాల వల్ల కూడా అలా అయిపోతుంటారు మధ్యలో మళ్ళీ. అంటే నేను చాలామంది అఘోరాల జాతకాలు కానీ ఈ సన్యాసి యోగం ఉన్న వాళ్ళ జాతకాలు కానీ భక్తి మార్గంలో ఉండే వాళ్ళ జాతకాలకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయమ్మా. భక్తి మార్గంలో ఉండే వాళ్ళ జాతకాలు కేతువు గురువుతో సంబంధాలు కలిగి ఉంటాయి, లేదా 9వ అధిపతి కేతువుతో సంబంధం, లేదా లగ్నాధిపతి కేతువుతో సంబంధం. అది భక్తి మార్గం. అంటే ప్రతి దాంట్లోనే పరమాత్మను చూసుకుంటూ భక్తిగా అలా వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి, ఎక్కడ అధర్మం చేయకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ భక్తి మార్గంలో కూడా పేరుకు మాత్రం బయటకు భక్తి మార్గం, లోపల మాత్రం చేసేదంతా అదేదో చూపిస్తుంటారు కొన్ని సినిమాల్లో. బయటకు మాత్రం బాబా లాగా ఉంటూ లోపల మాత్రం అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. వాళ్ళకి డియోల్ ఉంటుంది, అంటే డియోల్ రోల్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఒకవైపు గురుచండాల యోగం ఉంటుంది, ఒకవైపు భక్తి మార్గం ఉంటుంది. అంటే ఏంటి, ఒరిజినల్గా ఆ క్యారెక్టర్ కాదు కానీ వేరే క్యారెక్టర్ ఉంటే అట్లా నడుస్తున్నటువంటిది ఉంటుంది. ఇంకొంతమంది పూర్తిగా సన్యాస మార్గంలో ఉంటారు, సన్యాసి అయిపోతారు. అంటే ఏ పెళ్ళి వద్దు, నాకేమొద్దు, నేను ఆధ్యాత్మికంలో ఉండిపోతాను. వాళ్ళకి చంద్రకేతు శని కాంబినేషన్ ఉంటూ లగ్నాధిపతి 12వ అధిపతి చతుర్థాధిపతి ఇవన్నీ కొన్ని అట్లాంటి మార్గాల్లో శుక్రుడికి దూరంగా ఉంటాయి. అంటే భోగ సంబంధించినవన్నీ నాకు వద్దు, యోగ సంబంధించినవి కావాలి అనేటువంటిది ఉంటుంది. వీళ్ళందరికంటే టాప్ రేంజ్లో ఉండేది అఘోరము. అఘోరం చేసేవాళ్ళు హఠయోగం చేస్తారు, కొంత షట్చక్రాలను భేదం చేస్తారు. ఇంకా టాప్ అది హఠయోగం చేస్తే కనుక. అందరూ చెప్తుంటారు నేను మూలాధార చక్రం యాక్టివ్ చేసుకున్నాను, స్వాదిష్టం ఉత్తమ అట్లే. ఎందుకంటే నిజంగా యాక్టివ్ అయితే మనిషి స్థితి వేరే ఉంటుందమ్మా. రమిస్తూ ఉంటాడు భగవద్ ధ్యానంలో, భగవంతుడి యొక్క దీంట్లో అలా రమిస్తూ ఆనంద. అసలు ఇవన్నీ చిన్నవి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ టీవీల్లోకి రావడం ఇవన్నీ చిన్నవి, ఎవరితో ఏదో గొడవ పెట్టుకోవడం, హడావిడి చేయడం, ఇవన్నీ తుచ్చములు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ బ్రహ్మముతో రమిస్తూ ఉంటాడనమాట.
అబ్బా అసలు అంటే చూడండి, ఒక వ్యక్తికి బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, వాడు అసలు సాయంత్రం అయిపోయి మందు తాగుతూ ఆ దాంట్లో అది ఇది తప్పితే ఇంకోటి జీవితం లేదు ఎలా ఒకటే ఉంటాడో, ధ్యానం, ఒకటే ధ్యాస. అదే దాంట్లో ఎలా అయితే రమిస్తూ ఉంటాడో అలా వీళ్ళు భగవద్ ధ్యానంలో రమించడం అమ్మ నిజమైన భక్తి, నిజమైన భక్తి మార్గం అంటే. ఆ హఠయోగం చేసే వాళ్ళది కానీ ఈ అఘోరాలుగా ఉండేటువంటి వాళ్ళ తత్వం కానీ కంప్లీట్ వేరు ఉంటుంది. ఎంత శక్తి ఉంటుంది తెలుసా నిజమైన అఘోరాలకి. అంటే అఘోరగా వెళ్తారు, మధ్యలో ఎక్కడో పక్కకి దోకి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు ఈ మాట నాకు, నాకంటే ఇన్సెన్స్ సారీ మనందరికీ చెప్పాడు భగవద్గీతలో. ఏమని చెప్పాడంటే ఆయన, వేల కొలది భక్తుల్లో ఏ ఒక్కడో నన్ను చేరుతున్నాడు, నన్ను తెలుసుకుంటున్నాడు, నా వైపు వస్తున్నాడు. వేల కొలది, లక్షల కొలదిలో. అంటే ఏమిటి, మార్గం వెళ్తాము, మీకు ఎందుకు మా స్కూల్లోనే కాలేజీలోనే పిల్లలు జాయిన్ అవుతారు, టాప్ వచ్చేవాడు ఒక్కడే, అవును, ఒక్కరో ఇద్దరో ఐదుగురో 10 మంది, మిగతా వాళ్ళందరూ కూడా 90% ఆఫ్ యావరేజ్లోనో డౌన్లోనో ఉంటారు. ఎందుకు అంటే కాన్సన్ట్రేషన్ టీచర్ చెప్పేదాని మీద లేకపోవడం, మధ్యలో ఎక్కడో డైవర్ట్ అవ్వడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే భక్తి మార్గంలో కూడా డైవర్షన్స్ జరుగుతాయి. ఈ అఘోరీ విషయంలో కూడా డైవర్షన్స్ జరిగాయి అనిపిస్తుంది నాకు. ఆ మార్గంలోకి వెళ్ళినటువంటి అఘోరియే డైవర్షన్స్లోకి వెళ్ళిపోయింది. నిజమైనటువంటి అఘోరీలు చాలా నిష్టగా వాళ్ళు అడవుల్లో తిరుగుతుంటారు కదా, ఒక పులి వస్తే ఆ పులి కళ్ళల్లోకి చూస్తే ఆ పులి అలా వెళ్ళిపోతుంది, మీకు దగ్గరికి రాకుండా, తెలుసా. అలాగే ఒక మనిషిని కనుక వాళ్ళు చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించే శక్తి ఉన్నది ఉంటుంది వాళ్ళకి, అఘోరీలకి. అంతదాకింది మీకు తులసీదాస్ తెలుసు కదమ్మా. తులసీదాస్ గారు ఒకసారి ఇలాగే సముద్రపు ఒడ్డు దగ్గర, నది ఒడ్డు దగ్గర ఇలా కూర్చొని జపం చేసుకుంటున్నాడు అని ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది. అంటే ఉపాసన చేసే వాళ్ళ బలం గురించి చెప్తున్నాను నేను మీకు. పరిగెట్టుకొని రాగానే అతను వెంటనే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదించాడు. స్వామి ఏం మాట్లాడుతున్నారు, అదిగో వస్తున్నటువంటి శవం మా వారిది, ఆయన ఏమో చనిపోయి ఉన్నాడు, మీరు చూస్తే ఇలా ఆశీర్వదించారన్నాడు. అన్నది ఆవిడ. లేదమ్మా, నా నోట రాముడు ఎప్పుడు తప్పు పలికించాడు, పదండి వెళ్దాం అన్నాడు ఆయన. హనుమాన్ చాలీస రాసింది ఆయనే, తులసీదాస్ గారి. వెళ్ళి మంత్రజలం, రాముడు మంత్రాన్ని చదివి ఆ మంత్రజలం ఆయన మీద చల్లాడు, ఆయన లేచి కూర్చున్నాడు. అంటే ఆయన ఎప్పుడు ఆ రాముడి యొక్క దానిలోనే రమించేవాడు, ఆంజనేయ స్వామి దీంట్లో రమించేవాడు. లేచి కూర్చున్నాడు. ఇది అలా 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 ఆ నోట ఈ నోట రాజు దగ్గరికి వెళ్ళింది, మహమ్మదీయుల పరిపాలన అప్పుడు. అప్పుడు ఏమైంది, పిలిపించండి, ఆయన ఏదో ఏంటి నువ్వేదో మ్యాజికల్ చేస్తున్నావు అంటే, చనిపోయిన వాళ్ళు బతికిస్తున్నావు అంటే ఏంటి చేయంటే, అయ్యా నేను ఏమీ చేయట్లేదు, నేను నిమిత్త మాత్రం, నాకే విద్యలు తెలియవు, ఆ రాముడు అలా చేయించాడు నాకు తెలియదు అన్నాడు. లేదు లేదు నువ్వేదో దాస్తున్నావు, వీడిని కట్టేసి కొట్టంటారు అన్నాడు. కట్టేస్తే హనుమాన్ చాలీసా అప్పుడు పలుకుతే కొన్ని వేల వానరాలు వచ్చి మొత్తం ధ్వంసం చేసేస్తే బాబోయ్ అని దండం పెట్టి వదిలేసాడు తులసిదాస్. కొన్ని వేల వానరాలు వచ్చాయమ్మా అక్కడికి, కోతులు కొన్ని గుంపులు గుంపులు వచ్చేసాయి. అంటే ఆ శక్తి అలా ఉంది. అప్పుడే చదివాడు ఆయన హనుమాన్ చాలీసా. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు గనక పరిపూర్ణంగా భగవంతుడిని నమ్మి గనక, భగవంతుడు ఉన్నాడనేటువంటి భావనతో నువ్వు కేవలం రామ మంత్రాన్ని చదివిన, రామ మంత్రం అంటే చిన్న విషయం కాదు, కేవలం అంటున్నాను తప్పు అనుకోకండి, అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారని. రామ్ 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 అనుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి పక్కనే ఉంటాడమ్మా ఇప్పుడు కూడా. రామ మంత్రాన్ని మీరు చేశారా, అంత అఘోరాల దాకా కూడా వెళ్ళక్కర్లే, మనిషిని బ్రతికించే అంత శక్తి కూడా మీకు ఇచ్చేస్తాడు భగవంతుడు, అంత గొప్పది. అది మనం అబ్బా రామ ఏంటండి, నమశివాయ ఏంటండి అనుకుంటాం, కానీ చాలా గొప్ప మంత్రాలు అవి, చాలా శక్తివంతమైనవి. మీరు దాన్ని చేయగలగాలి, అలా ఉపాసన చేయగలగాలి, అనుష్ఠానం చేయగలగాలి. ఈ గ్రహాలను అదనో ఇదనో భయపడుతూ కూర్చోవడం కాదు. అదేదో అఘోరాలు తిరుగుతున్నా మనం అఘోర అయిపోదామను, అసలు ఎంత కఠినమైనవి అనుకుంటున్నారు అవి, చాలా కఠినమైనటువంటివి. ఒక అఘోరాకి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చి ఉంటాయి తెలుసా అమ్మ. ఎందుకు, అడవి ప్రాంతంలో తిరిగేటప్పుడు ఏదైనా ఆపద వస్తే నిన్ను ఎలా రక్షించుకోవాలి, దానికి పుర్రెలు పట్టుకొని తిరుగుతుంటారు, దానికంటే ఒక లెక్క ఉంటుంది. ఫలానా స్టేజ్కి వెళ్ళేదాకా నీ పుర్రె అనేది పట్టుకునే అర్హత ఉండదు. ఇంకోటి ఏంటి, ఏ జీవిని హింసించకూడదు కాబట్టి కనీసం వాళ్ళు పండును కూడా తెంపి తినరు. కాబట్టి నిజమైనటువంటి సాధనా మార్గాలు అసలు ఎందుకు మారుతాడు అఘోరాగా, వాళ్ళ యొక్క జీవితాన్ని
మోక్షం వైపు తీసుకెళ్ళడానికి, ఇవి కాదు ఈ లౌకికమైనటువంటివి కాదు, ఈ తుచ్చమైనవి ఇవన్నీ అనేటువంటి దాంట్లోకి వెళ్ళడానికి, అంటే అవన్నీ అర్థమయ్యి ఒక స్టేజ్కి వెళ్ళేటువంటి మార్గం అఘోర అంటే. కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.